అయోధ్యలో అపురూప మందిర నిర్మాణంలో శ్రీరాముడు కొలువు తీరారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా ఆంజనేయ విగ్రహం నుండి ఇంటింటా ఒకే మాట జై శ్రీరామ్, ఊరంతా ఒకే పాట జై శ్రీరామ్ అంటూ గీతా మందిర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం కొలువుదీరిన శ్రీరాముడి సార్థకత చేకూరిందని, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత సాధ్యమవుతుందన్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గీతా మందిరం తరఫున స్థానిక హిందూ బంధువులందరి తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు కర్నూలులో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గీతా మందిరం నుంచి ర్యాలీ రావాలనే ఉద్దేశంతో సంకల్పం చేయండి. బళ్ళారి చౌరస్తా ఆంజనేయ స్వామి గురించి అందరూ మహిళలు, పిల్లలు, పురుషులు, యువకులు, స్థానికులు, స్థానికేతరులు అందరూ కలిసి ర్యాలీగా భారత్ మాతా జయ నినాదాలతో, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక గీతా మందిరంకు రావడం జరిగింది. గీతా మందిరంలో అంటే ఈ 11 గంటల నుంచి ప్రతిష్టా కార్యక్రమం జరిగేంత వరకు అయోధ్యలో రామనామ సంకీర్తన, అఖండ పారాయణం చేయడం సంకల్పించాము. ఇందులో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతమాత ముద్దు బిడ్డలు హిందువులకి ఈరోజు శుభాభినందనలు. మనము ఈ టైంలో మనమందరం ఇక్కడ ఉండడము చాలా అదృష్టవంతులము. ఈ కార్యక్రమాన్ని మనం కన్నులారా వీక్షిస్తున్నందుకు, ఈ టైంలో ఉన్నందుకు ఆ భరతమాత శ్రీరామచంద్రుని మన కృపకు పాత్రలమైనాము. కాబట్టి ఈరోజు మా వంతుగా మేము గీతా మందిరం చేపట్టిన కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమం పాల్గొనడం. ఈరోజు ముఖ్యంగా మన అయోధ్య రామ మందిరము రామ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి అయోధ్యలో పెద్ద ఎత్తున దేశమంతా, ప్రపంచమంతా గర్వించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాం. మనము చూసారా, ఎక్కడైనా ఎక్కడ చూడు రామమయమే. జిల్లాలు జిల్లాలు, దేశాలు దేశాలు, ఖండాలు ఖండాలు రామమయంతో విపరీతమైన ఆదరణ పొందుతుంది. ఇది రేపు చూస్తే ఈరోజు చూస్తే మన నరేంద్ర మోడీ గారు మనకి ఇలాంటి అయోధ్యని ఇన్ని సంవత్సరాలకు గాను ఈరోజు మనకి స్వాతంత్రం లభించినట్టు కనిపిస్తుంది. ఈరోజు మనకి ఇలాంటి కార్యక్రమము చేసుకుంటున్న హిందూ బంధువులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కర్నూలు నుండి గీతా మందిరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మొత్తము హిందూ ధర్మానికి సంబంధించిన అందరికీ, ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ పాలు పంచుకున్నారు. దీంట్లో